గన్స్లో బుల్లెట్ల న్యూస్లో ఫైర్ల ఇదే YK47 నేను శ్రావణి. రాష్ట్రంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర నుంచి పరిటాల రవి వర్ధంతి నివాళ వరకు, అలాగే డ్రగ్స్ అవగాహన ర్యాలీ నుంచి ప్రముఖుల దర్శనం వరకు ఉన్న అప్డేట్స్తో ఈరోజు YK47 రెడీ. పేదల సంక్షేమమే ధ్యేయంగా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు క్యాంపు కార్యాలయంలో 35 మంది బాధితులకు సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. ప్రజలకు సంపూర్ణ ఆరోగ్యం అందించడమే తమ లక్ష్యమన్నారు. ఇప్పటి వరకు నిడదవోలు నియోజకవర్గంలో 591 మందికి 4,31,25,824 రూపాయలు అందజేశామని మంత్రి దుర్గేష్ వెల్లడించారు. పరిశుభ్రత అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మంత్రి ఎన్ఎండి ఫరూక్ అన్నారు. నంద్యాలలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మంత్రి పాల్గొని పరిశుభ్రతపై ర్యాలీ నిర్వహించారు. పట్టణాన్ని పరిశుభ్రం చేసి రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రంగా మార్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. ప్లాస్టిక్ రహిత నంద్యాల కోసం తడి పొడి చెత్త వేరు చేయడంపై ప్రజల్లో అవగాహన కల్పించడమే ర్యాలీ ప్రధాన ఉద్దేశమని మంత్రి వెల్లడించారు. రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఎలక్ట్రిక్ సిటీ కాలనీలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, విఎంసీ ఇన్ఛార్జ్ కమిషనర్ చంద్రశేఖర్తో కలిసి ఆయన పాల్గొన్నారు. సీఎం చంద్రబాబుకు పారిశుద్ధ్యం, పచ్చదనం అంటే ఎంతో ఆసక్తి అన్నారు. వరదల సమయంలో నూతన సాంకేతికతను ఉపయోగించి పరిశుద్ధ పనులు నిర్వహించామని ఎంపీ కేశినేని శివనాథ్ వివరించారు. నెల్లూరు జిల్లా కావలిలో యువగళం స్ఫూర్తి యాత్రకు సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తెలిపారు. ఈ నెల 27న నిర్వహించే యువగళం స్ఫూర్తి యాత్రలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కావలిలోని టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో సమీక్ష నిర్వహించారు. 27న కావలిలోని ఎన్టీఆర్ విగ్రహం నుంచి కావలి రూరల్ మండలం కొత్తపల్లి గ్రామంలోని 2000 కిలోమీటర్ల స్తూపం వరకు పాదయాత్ర నిర్వహిస్తామని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి వివరించారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి పిలుపునిచ్చారు. పోలవరం జిల్లా రంపచోడవరంలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ స్మరణ్ రాజ్తో కలిసి ఆమె పాల్గొన్నారు. అనంతరం స్వచ్ఛ రథాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి ప్లాస్టిక్ నియంత్రణపై అవగాహన ర్యాలీ చేశారు. స్వచ్ఛ రథం రోజు 2 గ్రామాల్లో పర్యటిస్తుందని, ఇంటి దగ్గరకు వచ్చి వ్యర్థాలను సేకరిస్తుందని ఎమ్మెల్యే శిరీషాదేవి తెలిపారు. గ్రామాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ తెలిపారు. అనంతపురం జిల్లా సింగనమల మండలం మదిరేపల్లి గ్రామంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని సూచించారు. గ్రామాల అభివృద్ధికి స్వచ్ఛతే పునాది అన్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం విజయవంతం అవుతుందని ఎమ్మెల్యే శ్రావణిశ్రీ తెలిపారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా పాల్గొన్నారు. పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. గత ప్రభుత్వంలో చెత్తపై పన్ను వేశారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చెత్తపై పన్ను తొలగించిందని చెప్పారు. స్వచ్ఛాంధ్ర కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి కలెక్టర్ డీకే బాలాజీ సైకిల్పై వచ్చారు. ప్రతి నెల 4వ శనివారం అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో రిజిస్టర్ కార్యాలయంలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని పరిసరాలను పరిశుభ్రం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను తూచా తప్పకుండా పాటించాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులకు సూచించారు.
పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని స్వచ్ఛ కాకినాడ సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ అపూర్వ భరత్ పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఎంపీడీఓ కార్యాలయం దగ్గర ప్లాస్టిక్, ఇనుము, ఇతర వస్తువులకు బదులుగా నిత్యావసర సరుకులు అందించే స్వచ్ఛ రథాన్ని జెండా ఊపి ప్రారంభించారు. తమ పరిధిలోని పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా ఏలూరు జిల్లా నూజివీడులో 5K రన్ నిర్వహించారు. ఈ రన్లో సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, వివిధ శాఖల అధికారులు, విద్యార్థులు, పారిశుద్ధ కార్మికులు, వాలంటీర్స్ పాల్గొన్నారు. పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత కావాలని పిలుపునిచ్చారు. ప్రజల యొక్క నిర్లక్ష్యం దుకాణ సముదాయాల దగ్గర బాధ్యతారాహిత్యం కల్పిస్తుందన్నారు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత అందరికీ బాధ్యతగా మారాలని బొల్లిపల్లి వినూత్న సూచించారు. బాపట్లలో ఈగల్ టీమ్ ఆస్టర్ రమేష్ ఆసుపత్రి యాజమాన్యం ఆధ్వర్యంలో డ్రగ్స్ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మ, ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ, ఎస్పీ ఉమా మహేశ్వరరావు పాల్గొన్నారు. అంబేద్కర్ సెంటర్ నుంచి 1000 మంది విద్యార్థులతో నిర్వహించిన వాకథాన్ను ఎస్పీ జెండా ఊపి ప్రారంభించారు. దేశ భవిష్యత్ యువత చేతుల్లోనే ఉందన్నారు. డ్రగ్స్, గంజాయి నిర్మూలనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందని తెలిపారు. యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని డ్రగ్స్ వద్దు బ్రో కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నామని వెల్లడించారు. మైనార్టీల విద్యార్థుల ఆత్మస్థైర్యం, మనోధైర్యం పెంపొందించేందుకు ఎన్సీసీ దోహదం చేస్తుందని ఎమ్మెల్యే నజీర్ అన్నారు. గుంటూరు జిల్లా పొన్నూరులోని అంజుమన్ హై స్కూల్లో నిర్వహించిన ఎన్సీసీ కార్యక్రమాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. మైనార్టీ విద్యార్థుల్లో ఉద్యోగ అవకాశాల పెంపుదల, ఉన్నత స్థాయికి ఎదిగేందుకు అంజుమన్ సొసైటీ నిరంతరం కృషి చేస్తుందని ఎమ్మెల్యే నజీర్ వివరించారు. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఈగల్ టీము రమేష్ ఆసుపత్రి ఆధ్వర్యంలో డ్రగ్స్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపి రాజశేఖర్ బాబు, ఈగల్ టీము ఐజీ ఆకే రవికృష్ణ, రమేష్ ఆసుపత్రి మేనేజర్ రమేష్ బాబు, చైర్మన్ రామ్మోహన్ పాల్గొని డ్రగ్ వాకథాన్ నిర్వహించారు. ఈ సందర్భంగా డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలను ప్రజలకు వివరించారు. యువత డ్రగ్స్ కు దూరంలో ఉండాలని సూచించారు. నెల్లూరులో జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. డ్రంక్ అండ్ డ్రైవ్, అరైవ్ అండ్ లైవ్ నినాదంతో నిర్వహించిన అవగాహన ర్యాలీలో ఎస్పీ అజిత లెజెండ్ల పాల్గొన్నారు. మద్యం మత్తులో వాహనాలు నడపడం వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని, దీనివల్ల అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని ఎస్పీ అజిత సూచించారు. 77వ గణతంత్ర దినోత్సవంలో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలవరం మండలం బైరవపాలెం మోగ ప్రాంతంలో మైరేన్, అటవీశాఖ, రెవెన్యూ, పోలీస్ అధికారులు జాతీయ జెండా ఎగురవేశారు. సముద్ర తీరం, ఐలాండ్ ప్రాంతం 2 చోట్ల పతాక ఆవిష్కరణ చేసి వందన సమర్పణ చేశారు. సరిహద్దు భూభాగాల్లో జాతీయ జెండా ఎగరవేయాలని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు మోటారు పడవలపై వెళ్లి జాతీయ జెండాను ఆవిష్కరించారు. సమయస్ఫూర్తితో విధులు నిర్వర్తించాలని శ్రీకాకుళం ఎస్పీ మహేశ్వర్ రెడ్డి సూచించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని, భక్తులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలన్నారు. శ్రీకాకుళంలో రథసప్తమి వేడుకలకు బందోబస్తు ఏర్పాట్లపై పోలీసు అధికారులు, సిబ్బందికి ఆయన దిశానిర్దేశం చేశారు. ప్రతి ఒక్కరూ తమకు కేటాయించిన ప్రాంతాన్ని పూర్తిగా అవగాహన చేసుకుని విధులు నిర్వహించాలని ఎస్పీ మహేశ్వర్ రెడ్డి సూచించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుగులేని ప్రజానాయకులు పరిటాల రవీంద్ర అని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలో పరిటాల రవీంద్ర వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా ప్రజలకు, పార్టీకి ఆయన చేసిన సేవలు మరువలేమని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు.
అనంతపురం జిల్లా కదిర్లో ఎమ్మెల్యే కార్యాలయంలో పరిటాల రవీంద్ర వర్ధంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ పాల్గొని నివాళులర్పించారు. ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ సూచించారు. ప్రపంచానికి వెలుగునిచ్చే సూర్య భగవానుడు ఉన్నంతకాలం పరిటాల రవీంద్ర పేరు ఉంటుందని టీడీపీ నాయకులు మంత్రి సవిత భర్త వెంకటేశ్వరరావు అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో నిర్వహించిన పరిటాల రవీంద్ర వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పళ్లు బ్రెడ్లు పంపిణీ చేశారు. ఆసుపత్రిలో రోగులకు అందుకున్న వైద్య సేవలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పరిటాల రవీంద్ర వర్ధంతి సందర్భంగా ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్ దగ్గర అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చంటి, జిల్లా యువసేన అధ్యక్షులు తేజ పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మంత్రిగా పరిటాల రవి ప్రజలకు చేసిన సేవలు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. నేటికి యువత ఆయన బాటలో నడుస్తూ అనేక సేవా కార్యక్రమాలు అందిస్తున్నారని తెలిపారు. ఏపీలో పరిపాలన ప్రజాస్వామ్యబద్ధంగా జరగటం లేదని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అత్యంత విలువైన భూములు విశాఖలో ఉండగా ఆ ప్రాంతానికి చెందిన 57 ఎకరాల భూములను ఉర్సా కంపెనీకి ప్రభుత్వం దారదత్తం చేసిందని ఆరోపించారు. ఎన్నికల ముందు భూములు కాపాడతామని అబద్ధం చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు భూములు దోచుకుంటున్నారని మండిపడ్డారు. ప్రైవేట్ వ్యక్తులకు విలువైన భూములు కట్టబెట్టడం ఏంటని, దీనిపై ప్రజలకు ప్రభుత్వం ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాల్సిందేనని తేల్చి చెప్పారు. వైసీపీ సానుభూతి పరులకు ఎలాంటి పథకాలు అందజేయవద్దని కూటమి ప్రభుత్వం చెప్పడం అన్యాయమని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. జగన్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించినందుకే వైసీపీ నాయకులు దేవరాజు రెడ్డిని ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో జగన్ పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు కులమత పార్టీలకు అతీతంగా అందరికీ పథకాలు అందజేశారని చెప్పారు. దేవరాజు రెడ్డికి న్యాయం జరిగేలా చూడాలని నారాయణస్వామి డిమాండ్ చేశారు. నంద్యాల జిల్లా విజయ డైరీకి సంబంధించిన డైరెక్టర్ల ఎన్నికల వ్యవహారంలో పోలీసుల జోక్యంపై వైసీపీ నేతలు గంగుల విజేందర్ రెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఎస్పీ జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. డైరెక్టర్ల ఎన్నిక కోసం నామినేషన్లు దాఖలు చేయడానికి వెళ్లిన వారిని లోపలికి రానికుండా పోలీసులు అడ్డుకున్నారని ఆరోపించారు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని మండిపడ్డారు. రైతుల హక్కులు, డైరీ పారదర్శకత కోసం చివరి వరకు పోరాటం చేస్తామని వారు స్పష్టం చేశారు. కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్తకు పార్టీలో గుర్తింపు ఉంటుందని వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో వైసీపీ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో సంస్థాగత నిర్మాణ సమావేశం నిర్వహించారు. రైతు పాస్ పుస్తకాలపై జగన్ ఫోటో ఉంటే ఆ భూమి జగన్ది ఎలా అవుతుందని, సీఎం చంద్రబాబు పేరుతో ఉన్న భవనాలు చంద్రబాబువేనా అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అసత్యాలతో ప్రజలను మోసం చేస్తుందని ఆయన ఆరోపించారు. పల్నాడు జిల్లా పిన్నేలి గ్రామంలో మంద సల్మాన్ కుటుంబాన్ని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పరామర్శించారు. మంద సల్మాన్ హత్యను ఆయన తీవ్రంగా ఖండించారు. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని కోరారు. ఇది 2 దళిత కుటుంబాల మధ్య జరిగిన హత్యగా చూడటం లేదని, కేవలం రాజకీయ కక్షలో భాగంగా ఇది జరిగిందని తెలిపారు. అధికారం ఎప్పుడూ ఒక పార్టీకే సొంతం కాదని, ఏ ఒక్క పార్టీ ఎల్లకాలం అధికారంలో ఉండదని హితవు పలికారు. స్థానిక సంస్థలలో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని, జనగణలో కులగణన చేపట్టాలని ఫిబ్రవరి 8న కడపలో జిల్లా స్థాయి సదస్సు నిర్వహిస్తున్నామని సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర తెలిపారు. అందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. గత స్థానిక సంస్థల్లో బీసీలకు కేటాయించిన స్థానాలు తగ్గడం వల్లే వేల సంఖ్యలో బీసీలు పదవులు కోల్పోయారని చెప్పారు. బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని ఎండగట్టడానికే ఈ సదస్సు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ఏఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గుంటూరు జిల్లా మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షులు జంజనం కోటేశ్వరరావుకు పలువురు నాయకులు, కార్యకర్తలు సత్కరించారు. పార్టీ ప్రారంభించి 3 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కేక్ కట్ చేశారు.
రాష్ట్రంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సమాన హక్కులు కల్పించడమే ప్రధాన లక్ష్యంగా ఈ పార్టీని స్థాపించామని జంజనం కోటేశ్వరరావు తెలిపారు. కృష్ణా జిల్లా మోపిదేవిలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సినీ నిర్మాత అట్లూరి నారాయణరావు ఆహ్వానం మేరకు నారా రోహిత్ మోపిదేవి వచ్చారు. ఈ క్రమంలో రోహిత్ కు ఎమ్మెల్యే తనయుడు మండలి వెంకట్రాం, బీజేపీ నేత బుచ్చిరాజు స్వాగతం పలికారు. అనంతరం నారాయణరావు ఆలయానికి బహుకరించిన టేకు రథాన్ని నారా రోహిత్ తో కలిసి ప్రారంభించారు. శ్రీవారి భక్తులకు టీటీడీ ఎలా సేవలు అందిస్తుందో అదేవిధంగా భక్తులు కూడా టీటీడీకి తమ సమయాన్ని కేటాయించాలని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి కోరారు. రథసప్తమి వేడుకలపై టీటీడీ సిబ్బందితో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. భక్తులకు అందించే సేవల గురించి పలు సూచనలు చేశారు. రథసప్తమి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ సిద్ధంగా ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఆలయ 4 మాడ వీధుల్లో సుమారు 500 మంది టీటీడీ సిబ్బంది భక్తులకు సేవలు అందిస్తారని అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. తిరుమల శ్రీవారిని మాజీ మంత్రి పల్లం రాజు దర్శించుకున్నారు. నైవేద్య విరామ సమయంలో స్వామి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం కల్పించారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తిరుమల శ్రీవారి నటుడు జీవన్ కుమార్ దర్శించుకున్నారు. నైవేద్య విరామ సమయంలో స్వామిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. వీరికి ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలోని స్థానిక మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిల్ సమావేశం జరిగింది. మున్సిపల్ చైర్పర్సన్ సుప్రజా మురళి అధ్యక్షతన కమిషనర్ బాలకృష్ణ సమావేశం నిర్వహించారు. దీనిలో 24 ఎజెండాలకు కౌన్సిల్ మండలి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. మున్సిపాలిటీకి ఓ లాయర్ని నియమించినట్లు సుప్రజా మురళి తెలిపారు. మున్సిపాలిటీని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని, వీరికి కౌన్సిలర్లు ప్రజలు సహకరించాలని కోరారు. మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో టీడీపీ ఎంపీటీసీ గుమ్మా ఎల్లయ్య రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని ఎంపీడీఓ శ్రీనివాసరావుకు అందజేశారు. ఎంపీడీఓ గౌరవం ఇవ్వడం లేదని, గౌరవం లేకుండా మాట్లాడుతున్నారని ఆరోపించారు. గోకులం షెడ్ల బీసీలకు ఇవ్వకుండా అన్ని ఓసీలకు ఇస్తున్నారని ఆరోపిస్తూ రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని సీఈఓకు పంపిస్తానని ఎంపీడీఓ శ్రీనివాసరావు తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇరుసుమండ బ్లోఅవుట్ బాధితులకు ఫిబ్రవరిలో నష్టపరిహారం అందజేస్తామని కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు బ్లోఅవుట్ గ్రామాల్లో సర్వే చేస్తున్నామన్నారు. ఒక్కో కుటుంబానికి 10,000 రూపాయల నష్టపరిహారం అందజేయనున్నట్లు చెప్పారు. అలాగే లక్కవరంలో 2.5 ఎకరాల భూమిని ప్రభుత్వం అందజేస్తుందని, ఓఎన్జీసీ 100 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం చేపట్టాలని ఎమ్మెల్యే దేవవరప్రసాద్ తెలిపారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బొప్పన భావకుమార్ పుట్టినరోజు వేడుకలు విజయవాడలోని ఆయన నివాసంలో జరిగాయి. ఈ వేడుకల్లో మంత్రి కొల్లు రవీంద్ర, కొలుసు పార్థసారథి, ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యేలు బోండా ఉమా, బోడే ప్రసాద్, గద్దే రామ్మోహన్, యార్లగడ్డ వెంకట్రావు, జనసేన జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ కోసం భావకుమార్ సేవలు అభినందనీయమన్నారు. టీడీపీ విజయంలో భావకుమార్ కృషి కీలకమని ఎంపీ శివనాథ్ తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గుంటూరు జిల్లా మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షులు జంజనం కోటేశ్వరరావును పలువురు నాయకులు, కార్యకర్తలు సత్కరించారు. పార్టీ ప్రారంభించి 3 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కేక్ కట్ చేశారు. రాష్ట్రంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సమాన హక్కులు కల్పించడమే ప్రధాన లక్ష్యంగా ఈ పార్టీని స్థాపించామని జంజనం కోటేశ్వరరావు తెలిపారు.
కర్నూలు జిల్లా ఆలూరులో ఆదోనిని జిల్లాగా ప్రకటించాలంటూ జేఏసీ ఆధ్వర్యంలో సంపూర్ణ బంద్ చేశారు. దీనిలో వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి పాల్గొన్నారు. స్వచ్ఛందంగా దుకాణాల బంద్ చేసి సంఘీభావం తెలిపారు. ఆదోనిని జిల్లాగా ప్రకటిస్తే పశ్చిమ ప్రాంతాలైన ఆలూరు, పత్తికొండ, మంత్రాలయం అభివృద్ధి చెందుతాయని అన్నారు. ఆదోని జిల్లా అయితే చుట్టుపక్కల నియోజకవర్గాలన్నీ అభివృద్ధి చెందుతాయని ఎమ్మెల్యే విరూపాక్షి తెలిపారు. ఆదోనిని జిల్లా చేయాలంటూ 70 రోజులుగా నిరసన దీక్షలు చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవటం లేదని జేఏసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఆదోనిని జిల్లా చేయాలని డిమాండ్ చేస్తూ స్వచ్ఛంద బంద్కు పిలుపునిచ్చారు. దీంతో తెల్లవారుజాము నుంచే బస్సులను డిపో నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు. అన్ని పార్టీల నాయకులు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్నారన్నారు. ఆదోనిని జిల్లా చేయాలంటూ జేఏసీ నాయకులు పిలుపునిచ్చిన బంద్కు సహకరించవద్దని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు జేఏసీ సాధన కమిటీ నాయకులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆదోని జిల్లా సాధనకు ఎమ్మిగనూరులో పాక్షికంగా మద్దతు లభించింది. కొన్ని చోట్ల వ్యాపారులు జేఏసీ నాయకులతో వాగ్వాదానికి దిగారు. ఆర్టీసీ డిపో దగ్గర పోలీసులు జేఏసీ నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ప్రభుత్వ విధానాల కారణంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై తిరుపతి జిల్లా రేణిగుంటలో రాష్ట్ర అంబేద్కర్ స్టూడెంట్ యూత్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు, ఉన్నత విద్యలో మౌలిక సదుపాయాల లోటు కారణంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సీమాంధ్ర స్టూడెంట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు నరేష్ ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యకు తగ్గిన బడ్జెట్ కేటాయింపులు లేవన్నారు. ప్రస్తుత ప్రభుత్వం 77తో పాటు 85, 84 జీవోలను రద్దు చేసి ఫీజు రియంబర్స్మెంట్ను యథావిధిగా కొనసాగించాలని కోరారు. బాలికల విద్య పట్ల అందరూ శ్రద్ధ వహించాలని, మన జిల్లాను బాల్య వివాహరహిత జిల్లాగా తీర్చిదిద్దాలని గుంటూరు డిఆర్ఓ షేక్ కాజావలి అన్నారు. జాతీయ బాలిక దినోత్సవాన్ని పురస్కరించుకొని బాల్య వివాహ ముక్తి భారత్ 2వ విడత ప్రచారం కార్యక్రమంలో భాగంగా బాల్య వివాహాలను నిరోధించేందుకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ సాధికారత అధికారి ప్రసూన పాల్గొన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ కృషి చేస్తే బాల్య వివాహాలు తగ్గుతాయని తెలిపారు. కృష్ణా జిల్లా మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని సినీ నిర్మాత అట్లూరి నారాయణరావు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. గత ప్రభుత్వం చంద్రబాబును జైలుకు పంపిన సమయంలో ఆయనకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలని, అలాగే కూటమి ప్రభుత్వం గెలుపొందడంతో పాటు లోకేష్ భారీ మెజార్టీతో గెలుపొందితే రథాన్ని చేయిస్తానని మొక్కుకున్నట్లు చెప్పారు. ఇక తాను అనుకున్నవి నెరవేరాయని, అందుకే వచ్చి ఆలయానికి రథాన్ని సమర్పించినట్లు అట్లూరి నారాయణరావు వెల్లడించారు. మానవ సంబంధాలని ఆర్థిక సంబంధాలైన క్లార్క్ మార్క్ సిద్ధాంతాన్ని రుజువు చేస్తున్నాడు బాపట్ల జిల్లా కర్లపాలెంకి చెందిన ఓ ప్రబుద్ధుడు. తండ్రి ఆస్తి కావాలి, కానీ తండ్రి మాత్రం అక్కర్లేదు. రూపాయి కూడబెట్టి ఫ్యాన్సీ షాపును ఏర్పాటు చేసి కుటుంబాన్ని ఆ ఇంటి పెద్ద పోషిస్తున్నాడు. తండ్రి రెక్కల కష్టం మాటున పెరిగిన ఆ తనయుడు ఆ రెక్కల కష్టాన్నే దోచుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. తండ్రి ఏర్పాటు చేసిన ఫ్యాన్సీ షాపును ఆక్రమించుకొని ఆయన్నే షాపులోకి అడుగు పెట్టనివ్వటం లేదు. ఇదేంటని ప్రశ్నించిన తండ్రిపై ఎదురు తిరుగుతున్నాడు. తనయుడి రౌడీయిజం నుంచి తనను కాపాడాలని సదరు తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తాను ఇష్టంగా పెంచుకుంటున్న చిలకను చోరీ చేశారంటూ ఓ చిలక యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం కొత్తపాలెంకు చెందిన బండారు దుర్గాదొరబాబు 3 ఏళ్ల క్రితం 80,000కు హైదరాబాద్ నుంచి ఆఫ్రికన్ గే ప్యారెట్ను కొనుగోలు చేశానని, దానికి చార్లీగా పేరు పెట్టానని తెలిపారు. తన కుటుంబంలో చిలక ఒకటిగా కలిసిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తన చిలకను అప్పగిస్తే పారితోషికం ఇస్తానని దుర్గాదొరబాబు తెలిపారు. పల్నాడు జిల్లా మాచర్లలో గురజాల డీఎస్పీ జగదీష్ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఎలాంటి పత్రాలు లేని 48 బైకులు సీజ్ చేశామని డీఎస్పీ జగదీష్ తెలిపారు. తక్కువ ధరకు బైకులు వస్తున్నాయని, సరైన పత్రాలు లేకుండా కొనుగోలు చేయకూడదని సూచించారు. ఎవరైనా అనుమతులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని డీఎస్పీ జగదీష్ తెలిపారు.
తిరుపతిలో 13 నెలల చిన్నారి కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. సీసీ ఫుటేజ్, సెల్ ఫోన్ డేటా ఆధారంగా కిడ్నాపర్లను గుర్తించి పాప ఆచూకుని తమిళనాడు రాష్ట్రం వెల్లూరులో కనుగొన్నారు. మస్తాన్, సుచిత్ర దంపతులకు చెందిన చిన్నారి జయశ్రీని వారి పొరుగింట్లో ఉంటున్న కందన్, మారెమ్మ దంపతులు కిడ్నాప్ చేసి బెగ్గింగ్ ముఠాకు 25,000కు విక్రయించినట్లు పోలీసులు తెలిపారు. ఫోన్ డేటా ఆధారంగా నిందితులను గుర్తించి పాపను సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించామని వెల్లడించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో భారీగా గంజాయి పట్టుబడింది. హనుమాన్ జంక్షన్లో వాహన తనిఖీలు చేస్తుండగా పారిపోయే ప్రయత్నం చేశారని చేసి లారీని పట్టుకోగా 1771 కేజీల గంజాయి పట్టుబడిందని ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. దీని విలువ 1.4 కోట్లు ఉంటుందని చెప్పారు. గంజాయి రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. ఒడిశా నుంచి బెంగళూరుకు గంజాయి తరలిస్తుండగా పట్టుకొని 2 అరెస్టు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ వైకే న్యూస్. ఇది తెలుగువారి గుండె చప్పుడు.